25 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలుడు మేనత్తను చూసేందుకు వచ్చి లిఫ్ట్లో ఇరుక్కొని తిరిగిరాని లోకాలకు పోయిండు. అర్ణవ్ మేనత్త ఇంటికి పోయిండు తాతను తీసుకొని. తాత ఎక్కకముందే లిఫ్ట్లోకి పోయిండు. లిఫ్ట్ కదిలింది. మరి డోర్ వేసిండో ఏమైందో. మళ్ళీ బయటికి తాత బయటనే ఉన్నాడు. బయటకు వద్దామనుకున్న క్రమంలో అందులో ఇరుక్కపోయిండు. లిఫ్ట్ మూవ్ అయినప్పుడు ఆ లిఫ్ట్కి గోడకి మధ్యలో ఇరుక్కపోయిండు. చివరికి పెద్ద ఎత్తున వెంటనే ఇమీడియట్గా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళు వచ్చి తీసుకుపోయినా కూడా అంత బాడీ అంతా చితికిపోయింది. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయట. నిన్న చనిపోయింది ఆ బాబు. అపార్ట్మెంట్లో లిఫ్ట్కి గోడకు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డ 6 ఏళ్ల బాలుడు అర్ణవ్ 25 గంటల పాటు మృత్యువుతో పోరాడి శనివారం తుదిశ్వాస విడిచాడు. నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అర్ణవ్ తన తాత విజయ్ కుమార్తో కలిసి మేనత్త నివాసం ఉంటున్న హైదరాబాద్ మాసప్ ట్యాంక్ శాంతినగర్ మఫర్ కంఫాటెక్ అపార్ట్మెంట్కు చేరుకున్నాడట. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్ళి 3వ అంతస్తు బటన్ నొక్కిండట. తాత ఎక్కేలోపే తలుపులు మూసుకోకుండానే లిఫ్ట్ పైకి కదిలిపోయింది. దాంతో అర్ణవ్ కంగారు పడి లిఫ్ట్ మొదటి అంతస్తుకు చేరుకోకముందే దూకేయడంతో లిఫ్ట్కు గోడకు మధ్యలో ఇరుక్కుపోయిండు. పోలీసులు డిఆర్ఎఫ్ బృందం దాదాపు 3.5 గంటలు శ్రమించి అర్ణవ్ను వెలికి తీసి నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. లిఫ్ట్లో ఇరుక్కున్న సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందక కిడ్నీలు ఇతర అవయవాలు దెబ్బతినడంతో అర్ణవ్ పరిస్థితి విషమించిందని, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. తమ మాట కాదని మతాంతర వివాహం చేసుకున్న కూతురి ఆచూకీ తెలుసుకున్న విజయ్ కుమార్ ఆ అపార్ట్మెంట్కి వచ్చాడు. మేనత్తను చూపిస్తానంటూ మనవడు అర్ణవ్ను కూడా తీసుకొచ్చాడు. కళ్ళెదుటే మనవడు ప్రమాదంలో చిక్కుకుపోవడంతో ఆయన విలవిల్లాడిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు తమకు కాకుండా పోయాడని అర్ణవ్ తల్లిదండ్రులు అజయ్ కుమార్ అండ్ సుచిత కన్నీరు మున్నీరయ్యారు. వీరు నగరంలోని గోడకి ఖబర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అయితే ఆ అపార్ట్మెంట్లో కొన్ని నెలలుగా ఇట్లనే ఉందట లిఫ్ట్. ఆ లిఫ్ట్ అధునాతనమైనది అయినప్పటికీ సాంకేతిక సమస్యతో కొన్ని నెలలుగా బటన్ నొక్కిన వెంటనే తలుపులు మూసుకోకుండానే పైకి పోతుందట. లిఫ్ట్ నిర్వహణ బాధ్యత కూడా చూడాల్సిన వారు తమకేమీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుర్ఘటనకు ముఖ్య కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎట్లుంటాయండి అపార్ట్మెంట్లో కొన్ని ఇట్లల్లో మెయింటెనెన్స్ చూసేటోళ్ళు అదే జీతం అవుతుంది వాళ్ళకి. చాలా వాటిలో మీరు చూడండి, వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళకి అదే జీతం. మంచిగా ఒక 100 ఫ్లాట్లు 200 ఫ్లాట్లు ఉన్నాయనుకో, ఏముంటుంది 3,000 4,000 వసూలు చేస్తారు. దానికి ఒక కమిటీ ఉంటుంది, కథ ఉంటుంది. ఈ పని చేయరు, దాంట్లోంచి లాగేస్తూనే ఉంటారు. చూడండి ఏం లాభం. ఇప్పుడు అందరిది బాధ్యత ఇందులో. ఇప్పుడు అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు ఉన్నారని తెలుసు, ప్రమాదం మన ఇంట్లో పిల్లలు ఉన్నారని తెలుసు, ప్రమాదం జరుగుతుందని తెలుసు. ఇంత ఘోరం.